అందరికీ నమస్తే. నేను మీ డాక్టర్ కోటూరి మానవతారాయ్. తెలుగుదేశం మహానాడు కార్యక్రమంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బక్కన్ నరసింహులు, అదేవిధంగా ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఆచార్య తిరునగరి జోస్న గారు అక్కడ నాయకుల, ఆంధ్రప్రదేశ్ నాయకుల, అక్కడ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి మెప్పు పొందడం కోసం తెలంగాణను తక్కువ చేసి మాట్లాడి తమ అవిజ్ఞానాన్ని ప్రదర్శించుకున్నారు. ఇది చాలా బాధాకరమైన అంశం. బక్కన్ నరసింహులు గారు అయితే ఏకంగా అనాలోచితంగా తెలంగాణ అనే పదం ఏ డిక్షనరీలో లేదు అన్నాడు. అసలు డిక్షనరీ అంటే తెలుగులో అర్థం తెలుసో తెలియదు ఆయనకి. తెలుగులో నిఘంటువు అని అర్థం. అది చాలా నిఘంటువుల్లో తెలంగాణము, త్రిలింగము అనేటువంటి పదం చాలా నిఘంటువులు, నాకు తెలిసి 4-5 ప్రాచీన కాలంలో రాసినటువంటి నిఘంటువుల్లో తెలంగాణం అనే ఒక పదం, త్రిలింగం అనేటువంటి పదాన్ని ఆ నిఘంటువులు వివరించినాయి. ఎందుకంటే బక్కన్ నరసింహులు గారు చదువుకున్నది నాకు తెలిసి 10వ తరగతి అనుకుంటా. మరి ఉత్తీర్ణులయ్యారో లేదో కానీ సరే, వారికి తెలియదు కాబట్టి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నా. వారిని చూస్తే నాకేమనిపిస్తుందంటే, మోటి వానికి ఏం తెలుసు మొగలి పువ్వు వాసన అని ఒక సామెత ఉంది పాతకాలంలో. నిజంగానే తక్కువ చదువుకున్నటువంటి బక్కన్ నరసింహులు గారికి నిజంగానే తెలంగాణ పదాలు ఏ నిఘంటువుల్లో ఉన్నాయో వారికి తెలియదు. కాబట్టి బక్కన్ నరసింహులు గారు, మీకు నేను తెలంగాణ అనే పదం మరి ఎక్కడెక్కడ ఏ నిఘంటువుల్లో ఉన్నాయో నేను మీకు వివరిస్తాను. తెలంగాణ అనే పదం ఎప్పుడు, ఏ సంవత్సరం నుంచి, ఎంత కాలం నుంచి, ఏ ప్రాచీన కాలం నుంచి ఉందా లేదా అనేటువంటి అంశాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా. బక్కన్ నరసింహులు గారు శబ్దరత్నాకరం బహుజనపల్లి సీతారామాచార్యులు గారు రాసినటువంటి నిఘంటువు. దీన్నే డిక్షనరీ అని కూడా అంటారు. తెలుగు భాషలో అత్యంత ప్రామాణికమైనటువంటి నిఘంటువు ఈ శబ్ద రత్నాకరం. ఇందులో తెలంగాణకు సంబంధించినటువంటి త్రిలింగ మరియు తెలుగు పదాల గురించి స్పష్టమైన వివరణ ఉంది. అంటే త్రిలింగ అంటే అర్థమైంది. త్రిలింగ అంటే కాళేశ్వరం, మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కాళేశ్వరం, ఇప్పుడు అక్కడ ముగింపు సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి. ఆ కాళేశ్వరం, ద్రాక్షారామం, అదేవిధంగా శ్రీశైలం, ఈ 3 ప్రాంతాల మధ్య ఉన్న భూభాగాన్ని ఆనాడు ప్రాచీన కాలంలో త్రిలింగ దేశం అనేది, త్రిలింగ ప్రాంతం అనేది, లేకపోతే త్రిలింగ దేశం అనేది. ఈ త్రిలింగ దేశము రాను 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 కాలక్రమేణా తెలంగాణము అయింది. తెలంగాణము అంటే ఆనము అంటే అర్థమైంది దేశము అని అర్థం. ఆనము అంటే దేశము అని అర్థం. కాబట్టి తెలంగాణ అనే పదం ప్రాచీన కాలం నుంచి ఉందంటానికి శబ్దరత్నాకరం తెలుపుతుంది. అదేవిధంగా ఇంకొక నిఘంటువు ఆంధ్ర వాచస్పత్యము, కొట్రా శ్యామల కామశాస్త్రి గారు రచించినటువంటి దాంట్లో కూడా త్రిలింగ పదానికి భౌగోళిక, సాంస్కృతిక సరిహద్దులను వివరిస్తూ అర్థాలు ఇచ్చారు. అంటే 3 లింగములు సరిహద్దులుగా ఉన్న దేశం కాబట్టి ఇది త్రిలింగ దేశం అయింది. అదే తెలంగాణ దేశం. అయ్యా, ఇంకా చాలా నిఘంటువుల్లో ఉంది. చాలామంది సంస్కృత గ్రంథాలు రాసినటువంటి, సంస్కృత కావ్యాలు రాసినటువంటి వారు కూడా ఈ తెలంగాణ పదాన్ని వారి గ్రంథాల్లో రాశారు. అది మీకు తెలవకపోవటం మీ భావదారిద్ర్యం. అంతేగాని తెలంగాణ సమాజం గురించి అక్కడ మీరు మాట్లాడటం తప్పు. దానికి మీరు క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా తెలంగాణ అనేది ఎప్పటి నుంచి ఎక్కడి నుంచి ఉందో, దాని మూలాలు ఎక్కడి నుంచి ఉందో మీకు తెలియజేస్తా. అదేవిధంగా మీలాగా ఉన్నటువంటి కొంతమంది తెలుగుదేశం సంబంధించినటువంటి అజ్ఞానులు ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని సమర్థించేవాళ్ళు, చప్పట్లు కొట్టిన వాళ్ళు మీరు మాట్లాడుతుంటే వాళ్ళకు కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తా. దీని తెలంగాణ మూలాలు ప్రస్తావన మనకు ప్రాచీన సంస్కృత గ్రంథాల్లో, పురాణాల్లో మరియు శాసనాల్లో కనిపిస్తాయి. మన చరిత్ర ఎట్లా తెలుసుకుంటాం? గ్రంథాల ద్వారా, శాసనాల ద్వారా, నాణ్యాల ద్వారా మన యొక్క చరిత్రను, మన ప్రాచీనుల యొక్క చరిత్రను తెలుసుకుంటాం. దొరికినటువంటి అప్పుడు వస్తువులు, ఏవైతే వస్తువులు ఉంటాయో, వాళ్ళు వాడినటువంటి ఉపయోగించినటువంటి పరికరాలు, వస్తువులు ఉంటాయో, తద్వారా ఆ కాలాన్ని మనం తెలుసుకుంటాం. ఆ కాలంలో మనం ఉపయోగించామా అని చెప్పేసి ఈ తరం తెలుసుకుంటారు. కాబట్టి నరసింహులు గారు మీకు తెలియజేసేది ఏంటంటే,
క్రీస్తు శకం 4వ శతాబ్దంలో వాయు పురాణం, బ్రహ్మాండ పురాణాల్లో ఈ తెలంగాణ ప్రస్తావన ఏదైతే త్రిలింగం అంటున్నామో ఆ త్రిలింగం యొక్క ప్రస్తావన, ఈ ప్రాంతాన్ని త్రిలింగ దేశం అంటారని చెప్పి ఆ వాయు పురాణం, బ్రహ్మాండ పురాణాల్లో ఉంది. నేటి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒకప్పుడు తెలంగాణ ప్రాంతమే. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నేలలో ఉన్నటువంటి చక్రవర్తులు, రాజులు ఆ ప్రాంతాన్ని, ఆంధ్రప్రదేశ్ను కూడా పాలించారు. చరిత్ర చెప్తుంది, మీరు తెలుసుకోండి. అదేవిధంగా అసలు ఈ త్రిలింగం దేశం రూపాంతరం చెంది కాలక్రమేణగా తెలంగాణ అయ్యిందని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. తెలంగాణ ఎప్పుడు అనే పదం ఎప్పుడు మాయమైపోయిందనంటే కుతుబ్ షాహీల ఆఖరి రాజు అబుల్ హాసన్ తానీషా, వీరి కాలం 1672 1687 కాలం. అప్పుడు గోల్కొండ సామ్రాజ్యానికి రాజధాని తెలంగాణనే గోల్కొండ సామ్రాజ్యానికి రాజధాని తెలంగాణ. కానీ కాలక్రమేణా అక్కడ ఉన్నటువంటి ఈ కుతుబ్ షాహీల యొక్క గ్రంథకర్తలు వాళ్ళంతా కూడా కుతుబ్ షాహీల రాజధానిగా గోల్కొండను పేర్కొన్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ 1687 వరకు కూడా తెలంగాణ ప్రాంతం అనేది పేరుతో సహా ఇక్కడ రాజధానిగా ఉన్నది. ఎప్పుడు కనుమరుగైంది? ఔరంగజేబు, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఈ అబుల్ హాసన్ తానీషా మీదకు దండయాత్ర చేయడానికి వచ్చి తెలంగాణ ప్రాంతాన్ని ఓడించినప్పుడు అప్పుడు మొఘలులు అంటే వాళ్ళ యొక్క భాష, ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ ప్రజలకు హిందువులు కాబట్టి వాళ్ళ జైన శైలిలో ఈ ప్రాంతానికి తెలంగాణ అనే పదం లేకుండా కనుమరుగు చేయడం జరిగింది. ఇది కాలక్రమేణా జరిగింది. అయినప్పటికీ తెలంగాణ పదం అనేది చాలా గ్రంథాల్లో ఉన్నది. అదేవిధంగా ఆసఫ్ జాహీల్ అంటే నిజాం ప్రభువులు, మొదటి నిజాము ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని సుబేదార్గా పాలించడానికి, అంటే మొఘల్ చక్రవర్తుల తరఫున పాలించడానికి వచ్చినటువంటి వ్యక్తి. ఆ తర్వాత స్వతంత్రతను ప్రకటించుకున్నాడు. ఆయన స్వతంత్ర ప్రకటించుకొని నైజాం సామ్రాజ్యాన్ని స్థాపించిండు. అయితే ఇందులో రెండవ నిజాము, ఆయన పేరు నిజాం అలీ ఖాన్ గారు. ఈ నిజాం అలీ ఖాన్ గారు 1766 సంవత్సరంలో మన తెలంగాణలో ఉన్నటువంటి కోస్తాంధ్ర జిల్లాలను బ్రిటిష్ వాళ్లకు దత్తత ఇచ్చిండు. దత్తత మండలాలు అంటారు చరిత్రలో. అదేవిధంగా 1800 సంవత్సరంలో మన తెలంగాణలో ఉన్నటువంటి, మన పాలనలో ఉన్నటువంటి రాయలసీమ జిల్లాలను, ఏదో నైజాం సీడెడ్ అంటారు కదా, ఆ జిల్లాలను బ్రిటిష్ వారికి దత్తత కింద ఇవ్వటం జరిగింది. కాబట్టి అప్పుడు కూడా తెలంగాణ అనేది ప్రస్తావన ఉంది, చరిత్రలో ఉన్నది, గ్రంథాల్లో ఉన్నది. అంతేకాకుండా తెలంగాణ గ్రంథాల్లో మొదట తెలంగాణ ప్రస్తావన చేసినటువంటి గ్రంథాలు ప్రాకృత గ్రంథాలు ఉన్నాయి, సంస్కృత గ్రంథాలు ఉన్నాయి, అరబిక్ గ్రంథాల్లో కూడా తెలంగాణ అనే అంశం ఉన్నది. నిఘంటువుల్లోనే కాదు, అనేక మంది చరిత్రకారులు, అరబిక్ చరిత్రకారులు లేదంటే ముస్లిం చరిత్రకారులు, వాళ్ళందరూ కూడా తెలంగాణ యొక్క పదాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని వాళ్ళ రచనలో పేర్కొన్నారు. బక్క నరసింహులు గారు, అది మీకు తెలవపోవటం అది మా తప్పెట్లయితుంది? మీరు ఇంత చోది లేకుండా తెలవకుండా అక్కడెట్లా పోయి మాట్లాడారు? కాబట్టి శాతవాహన కాలం అంటే మొదటి శతాబ్దం, 1వ శతాబ్దంలో శాతవాహనుల రాజు అయినటువంటి హాలుడు తన గాథా సప్తశతి సంకలనంలో త్రిలింగ దేశం గురించి ప్రస్తావించారు. తెలుగు పదాలు, త్రిలింగ దేశంలో ఉన్నటువంటి వాడబడే తెలుగు పదాల గురించి ఆయన స్పష్టంగా ఆ గ్రంథంలో, ప్రాకృత గ్రంథంలో వారు పేర్కొనడం జరిగింది. తెలుసుకోండి, తెలంగాణ పదం అనేది ప్రాచీన గ్రంథాల్లో ఉందంటానికి ఇది ఒక సాక్ష్యం. అదేవిధంగా సంస్కృత రచయిత రాజశేఖరుడు అనే ఆయన కావ్య మీమాంస అనేటువంటి గ్రంథాన్ని 10వ శతాబ్దంలో గుర్జర్లు, ప్రతిహరులు సంస్థానంలో ఉండేవారు. ఆయన తన సంస్కృత గ్రంథంలో త్రిలింగ దేశ ప్రస్తావన తీసుకొచ్చాడు. ఇది తెలుసుకోండి. తెలంగాణ అనేది త్రిలింగ దేశం అనేది ప్రాచీన కాలం నుంచి ఉన్నది, ఇప్పుడు వచ్చింది కాదు. మధ్యలో ఎవరు మొదటి నుంచి మీరు అన్నట్టు డిక్షనరీలో లేకుండా లేదు, డిక్షనరీలో బలంగా ఉన్నది. చరిత్రకారులు చెప్పారు, నేను చెప్పినది కాదు, శాసనాలు తెలుపుతున్నాయి. ఇది తెలుసుకోండి. అదేవిధంగా 13, 14 శతాబ్దాల్లో ముస్లిం చరిత్రకారుడు అమీర్ ఖుస్రో అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన తన రచనలలో తెలంగాణ ప్రాంతాన్ని స్పష్టంగా త్రిలింగ అని పేర్కొన్నాడు. ఈ తెలంగాణ ప్రాంతాన్ని వాళ్ళు ముస్లింలు కాబట్టి వాళ్ళ ప్రాంతాన్ని, మన పేర్లని, పురాలని పుర్గా, అదేవిధంగా పల్లెల్ని
పల్లీలుగా రకరకాలుగా వాళ్ళదైన శైలిలో వాళ్ళు పిలుస్తుంటారు. కాబట్టి త్రిలింగ అని ఆయన పేర్కొన్నాడు. ఎవరు? అమీర్ ఖుస్రు, ముస్లిం చరిత్రకారుడు. ఎప్పుడు 13-14 శతాబ్దంలో. ఇది తెలుసుకోకుండా మీరు అక్కడ మాట్లాడి మీ ఇజ్జత్ మీరు తీసుకుంటే ఎట్లా? అదేవిధంగా అబుల్ ఫజల్ ఎవరైనా అక్బర్ చక్రవర్తి ఆస్థానంలో పండితుడు మరియు చరిత్రకారుడు. తన ఐన్ ఈ అక్బరీ గ్రంథంలో తెలంగాణ అనేటువంటి పదాన్ని అధికారికంగా అక్బర్ చక్రవర్తి ఆస్థానంలో చరిత్రకారుడైనటువంటి అబుల్ ఫజల్ 16వ శతాబ్దంలో అధికారికంగా తెలంగాణ అని వాడటం జరిగింది. మీరు తెలుసుకోలేదు. ఇది తెలుసుకోకుండా ఆడిపోయి మీ పరువు తీసుకున్నారు. అదేవిధంగా గ్రంథాల కంటే ముందు శాసనాల్లో తెలంగాణ ప్రస్తావన ఉంది. 14వ శతాబ్దంలో తెల్లాపూర్ శాసనంలో తెలంగాణ ప్రస్తావన ఉంది. అదేవిధంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్, ఇప్పుడు కూడా జబల్పూర్ ఉంది, అక్కడ దొరికినటువంటి ఒక శాసనంలో తెలంగాణ అనేటువంటి పదం స్పష్టంగా ఉన్నది, రాయబడింది. మరి తెలుసుకోకుండా మీరు అజ్ఞానంతో ఏ విధంగా మాట్లాడతారండి? అదేవిధంగా మహాభారతంలో ఈ నిఘంటువులు కాదు, ప్రాచీన సాహిత్యమే కాదు, వీటిలోనే కాదు, చాలా గ్రంథాలలో, ప్రాచీన గ్రంథాల్లో మన తెలంగాణ ప్రస్తావన ఉన్నది. విద్యానాథుని ప్రతాపరుద్రీయం 14వ శతాబ్దంలో కాకతీయ ప్రతాపరుద్రుని ఆస్థాన కవి అయిన విద్యానాథుడు త్రిలింగ దేశ సరిహద్దులను, దాని ప్రాముఖ్యతను వివరిస్తూ రాసినటువంటి శ్లోకం అత్యంత ప్రసిద్ధమైనది. తెలుసుకోండి మీరు. 3 ప్రసిద్ధ శివలింగాల మధ్య ఉన్న త్రిలింగ దేశమని ఉన్నది. 3 ప్రసిద్ధ శివలింగాల మధ్య ఉన్నది త్రిలింగ దేశమని ఈ యొక్క విశ్వనాథుని రుద్రియంలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఈ శ్లోకం ఏందంటే, శ్రీశైల కాళేశ్వర ద్రాక్షారామైహ ప్రతీతం త్రిలింగ కేలయ మనుతే అస్మిన్ వసంతి మనుజాహ సుకృతైః సమృద్ధాః తత్త్రిలింగ దేశ సంప్రతితం పృథ్వీవ్యాం అంటే దీని అర్థం ఏంది? శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం అనే 3 పుణ్యక్షేత్రాల మధ్య ఏ దేశమైతే ప్రకాశిస్తుందో, ఎక్కడ పుణ్యాత్ములైన ప్రజలు నివసిస్తున్నారో ఆ భూభాగమే, ఆ భూమండలం త్రిలింగ దేశంగా పిలువబడ్డదని చెప్పేసి విద్యానాథుడు తన ప్రతాపరుద్రీయంలో సంస్కృతంలో పేర్కోవటం జరిగింది. అంతేకాకుండా నన్నయ్య భట్టారకుని మహాభారతాన్ని తెలుగులో రాసినటువంటి మొదటి కవి నన్నయ్య తిక్కన్న ఎర్రనాది కవి అంటారు. అంటే 11వ శతాబ్దం రాజరాజ నరేంద్రుడు రాజమండ్రి ఏలుతున్నటువంటి పాలించినటువంటి రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. వీరు కూడా తెలుగు ఆది కవి నన్నయ్య తాను రాసినటువంటి కవిత్వం ఈ యొక్క ప్రాంత ప్రాశిస్తాన్ని ఇక్కడ భాష త్రిలింగ శబ్దంతో ముడిపెడుతూ మహాభారత పీఠికలో ప్రస్తావన తీసుకొచ్చిండు తెలంగాణ త్రిలింగ పదాన్ని. జగదితంబుగా సకల జనంబులు నుతింప అర్ధయుక్తంబుగన్ త్రిలింగ భూభాగ మహావిషయమున నొప్పిన తెలుగు భాసన్ అరహరనాద చరణ కమల సేవాపరాయణతన్ విరచించెదన్ అని తన యొక్క పద్యం రాసిన. పద్యంలో త్రిలింగ భూభాగ మహావిషయమున ఒప్పిన తెలుగు భాషన్ అని రాసిన. అంటే దీని అర్థమైంది, లోక కళ్యాణం కోసం అందరూ శ్లాఘించే అర్థవంతంగా ఈ త్రిలింగ భూభాగం అనే గొప్ప దేశంలో ప్రసిద్ధమైనటువంటి తెలుగు భాషలో హరిహరనాథుని పాద పద్మలను సేవిస్తూ ఈ గ్రంథాన్ని నేను రాస్తన్నా అని చెప్పి తెలుగు త్రిలింగ దేశాన్ని స్మరిస్తూ ఆయన ఇంత చక్కగా తన అవతారికలో నన్నయ్య తన భారతాన్ని రాసేటప్పుడు తన అవతారికలో ఇంత చక్కగా త్రిలింగ దేశం అంటే మన తెలంగాణ గురించి రాస్తే ఇది ఎక్కడ ఉందని చెప్పేసి అసలు తెలంగాణ పదమే లేదు ఎక్కడ కూడా, పుస్తకాల్లో, గ్రంథాల్లో, డిక్షనరీలో లేదని చెప్పేసి మీరు మూర్ఖత్వంతో, మీ అజ్ఞానంతో మాట్లాడి మీ పరువు మీరే తీసుకున్నారు. అందుకు తెలంగాణ జాతికి, తెలంగాణ సమాజానికి మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే. అదేవిధంగా చెప్పుకుంటూ పోతే చాలా సమయం ఉంటుంది. మార్కండేయ పురాణం 14వ శతాబ్దంలో ఉంది. అదేవిధంగా పద్మనాయక విలమరాజుల కాలంలో మారణ రాసినటువంటి మార్కండేయ పురాణంలో భౌగోళిక ప్రాంతాన్ని సూచిస్తూ తెలుగు త్రిలింగ పదాల వాడకం కనిపిస్తుంది. దేశ వర్ణన చేస్తూ రాసిన ఒక సీస పద్యం కూడా స్పష్టంగా ఉన్నది.
అదేవిధంగా మహమ్మద్ అలీ కులీ కుత్బుల్ ముల్క్ కాలపు శాసనం కూడా మరి ఇక్కడ తెలంగాణ త్రిలింగ అనే పదాలను స్పష్టంగా తెలుపుతుంటే మీరేమో తెలంగాణ పదం అనేది డిక్షనరీలో యాడ్ ఉంది, డిక్షనరీలో లేనే లేదు అని చెప్పేసి మీ అజ్ఞానంతో మాటలు మాట్లాడి తెలంగాణ ప్రజల మనసులని గాయపరిచారు. తెలంగాణ అనేటువంటిది పోరాటాల గడ్డ. ఈ తెలంగాణలో మీ రాజకీయ భవిష్యత్తు లేకుండా పోవటానికి, మరి తెలంగాణ పదం అనేది లేకుండా పోవటానికి, గ్రంథాలు లేకుండా పోవడానికి ఏం సంబంధం? తెలంగాణ ప్రజలు సీమాంధ్ర పెత్తనాన్ని నచ్చలేదు, సీమాంధ్ర పాలకుల పార్టీని ఇక్కడ ప్రోత్సహించలేదు. మా పాలన మేము చేసుకుంటాం, తరతరాలుగా మేము నష్టపోయినాం. ఒకప్పుడు ఈ ప్రాంతం నుంచి దేశాన్ని యావత్ ఆంధ్రదేశాన్ని తెలంగాణ నుంచి ఏలిన వాళ్ళం. మా ప్రాంతం మాకు కావాల. నైజాముల పాలనలో, కుతుబ్ షాహీల పాలనలో మేము ఒకప్పుడు పాలకులైనప్పటికీ మేము మరి పాలితులుగా అంటే ఒక బానిసలుగా బతికినాం. మా ప్రాంతాన్ని మేము ఏలుకోవాలనే సదుద్దేశంతో మనం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే మీరు అక్కడ నాయకత్వాన్ని కీర్తించుకున్నారు. మాకు సంబంధం లేని అంశం. మీ పదవుల కోసం వాళ్ళని పొగిడితే పొగుడుకున్నారు, మాకు సంబంధం లేని అంశం. కానీ తెలంగాణ లేదు, తెలంగాణ అనేది కొత్తగా వచ్చింది, కొంతమంది రాజకీయం కోసం వచ్చింది, వాళ్ళ వల్ల మా రాజకీయ భవిష్యత్తు నాశనమైందని చెప్పేసి మీరు మాట్లాడితే మాత్రం తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించరు. అందుకు మీరు చేసిన తప్పుకు తెలంగాణ ప్రజలకు తక్షణమే క్షమాపణ చెప్పకుంటే మాత్రం తెలంగాణ సమాజం మిమ్మల్ని ఎప్పటికి కూడా క్షమించదు. అది మీ విజ్ఞతకే నేను వదిలేస్తున్నా. ఇంకొక మేధావి తిరునగరి జ్యోత్స్న గారు. ఇక వీరైతే మరి వీరి వ్యవహారం ఎట్లుందంటే చదువుకోకముందట కాకరగాయ అని, చదువుకున్న తర్వాత కేకరగాయ అన్నట్టు ఉంది తిరునగరి జ్యోత్స్న గారి వ్యవహారం. అంటే వీరు వాళ్ళ ప్రభుత్వంలో పదవుల కోసం లేదంటే చంద్రబాబు గారిని మెప్పించి వారిని పొగిడి, లోకేష్ గారిని పొగిడి, ఆ పొగట్టం ద్వారా తెలంగాణను తిట్టి తెలంగాణ ముఖ్యమంత్రి పరిపాలన బాగోలేదని, ఇక్కడ లోకేష్ పరిపాలన విద్యాశాఖ మంత్రిగా బాగుందని వారిని కీర్తించడం ఎంతవరకు సబబు ఒకసారి ఆలోచన చేయండి. వాస్తవ లెక్కలు తీసుకుంటే అక్షరాస్యతలో తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కన్నా మొదటి స్థానంలో ఉన్నది. ఎప్పుడు తాజా అంచనాలు చూసుకోండి, ఒకసారి లెక్కలు చూసుకోండి. తిరునగరి జ్యోత్స్న గారు తెలంగాణ అక్షరాస్యత అక్షరాల 76.9%. ఇందులో పురుషులు అక్షరాస్యత శాతం 84.7%. స్త్రీల తెలంగాణ అక్షరాస్యత శాతం 69.4%. అదే తిరునగరి జ్యోత్స్న గారు ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత శాతం ఎంత తెలుసా? తెలంగాణ కన్నా తక్కువగా 72.6% ఉన్నది. అదేవిధంగా పురుషుల అక్షరాస్యత శాతం 78.8% ఉంటే మహిళల అక్షరాస్యత శాతం అక్కడ ఆంధ్రప్రదేశ్లో 66.8% ఉన్నది. మరి ఎక్కడ ఎవరి పరిపాలన? రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో విద్యా వ్యవస్థ ముందున్నదా, లేకుంటే ప్రజలు అక్షరాస్యతలో ముందున్నారా, లేదంటే ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉన్న ప్రభుత్వం ముందుందా? ఒక్కసారి ఈ గణాంకాలు చూసి మళ్ళీ మీరు మాట్లాడి మీరు కూడా తెలంగాణ అని అక్కడ మీ పదవుల కోసం కించపరిచినందుకు తిరునగరి జ్యోత్స్న గారు మీరు కూడా క్షమాపణ చెప్పాలి తెలంగాణ లోకానికి. అదేవిధంగా నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం, ఇటీవల ప్రకటించిన లెక్కల ప్రకారం తీసుకుంటే విద్యారంగం అభివృద్ధిలో తెలంగాణనే మొదటి స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ కన్నా. ఈ విషయం తెలుసుకోకుండా అనాగరికంగా అనాలోచితంగా అక్కడ నాయకుల్ని ప్రసన్నం చేసుకోవడం కోసం తెలంగాణని మరి తిరునగరి జ్యోత్స్న గారు తక్కువ చేసి మాట్లాడటం చాలా 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 బాధాకరం. జ్యోత్స్న గారు ఇలా తెలంగాణ పాఠశాలల్లో కానివ్వండి, విద్యార్థులు స్కూలుకు రప్పించడం నమోదు చేయడంలో కానివ్వండి, అదేవిధంగా సమీకృత పాఠశాలలు పెట్టడంలో కానివ్వండి, విద్యారంగాన్ని అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి సర్కారు విద్యా కమిషన్ వంటి సంస్కరణలు చేయటం కానివ్వండి, అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, నైపుణ్య విశ్వవిద్యాలయాలు పెట్టడం ద్వారా, అదేవిధంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ, అన్ని రకాలుగా చూసినా కొలమానం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ప్రాథమిక విద్య, తర్వాత ఉన్నత విద్య, తర్వాత ఇక్కడ విద్యా సంస్థలు స్థాపన, అందులో
వాటిలో గ్రేడింగ్లు అవన్నీ చూసుకుంటే యూజీసీ వాళ్ళు ఇచ్చిన గ్రేడింగ్లు, కళాశాలకు ఇచ్చిన గ్రేడింగులు తీసుకుంటే అన్ని రకాలుగా చూసుకున్న తెలంగాణ రాష్ట్రమే రేవంత్ రెడ్డి గారి పాలనలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారి పాలనలో అన్ని యూనివర్సిటీలు ఆంధ్రాలో యూనివర్సిటీ కన్నా గ్రేడ్లలో ఏ గ్రేడ్లో అగ్రభాగాన ఉన్నాయి. తర్వాత మౌలిక సదుపాయాల కల్పనలో కూడా ప్రాథమిక పాఠశాలలో కానివ్వండి, ఉన్నత పాఠశాలలో కానివ్వండి, అదేవిధంగా ఇంటర్ విద్యలో కానివ్వండి, డిగ్రీ విద్యలో కానివ్వండి, విశ్వవిద్యాలయ విద్యలో కూడా మౌలిక సదుపాయాల కల్పనలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే లోకేష్ కన్నా ముందున్నాడు. ఇది తెలవకుండా మీరు వారి భజన చేసి మీ పదవుల కోసం వాళ్ళ భజన చేయటం, తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ స్వయం పాలనను అవమానపరచడం ఎంతవరకు సబబు? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా నేను తిరునగరి జ్యోత్స్న గారికి తెలియజేస్తున్నా. కాబట్టి మీరు మీ పార్టీ నాయకుల్ని పొగడండి, ఏమున్నా చేసుకోండి, మాకు సంబంధం లేదు. కానీ ఆ పార్టీ నాయకుల్ని సీమాంధ్ర ప్రభుత్వాన్ని, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో నాయకుల్ని ప్రసన్నం చేసుకోవటం కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ స్వయం పాలకుల్ని కించపరిస్తే మాత్రం తెలంగాణ సమాజం మిమ్మల్ని ఎప్పటికీ వదిలిపెట్టదు. చేసిన తప్పుకు మరి పశ్చాత్తాపంగా మీరు వెంటనే క్షమాపణ చెప్పాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. నమస్తే.